విశాల్ మార్ట్ లో మా వాళ్ళు చేయన స్కామ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకైతే రూమ్ లో బోర్ కొడుతుంది కదా అని చెప్పి మేమైతే సరదాగా అలా విశాల్ మార్ట్ అయితే వెళ్దామని వచ్చాము. ఇంకా లోపలికి రాగానే మా వాడైతే చూసారా, చిన్నపిల్లలు వేసుకోవాల్సిన చెప్పులు అయితే మా వాడైతే ట్రై చేస్తున్నాడు. వీనికైతే పట్టవు కూడా పట్టవు. ఇవి అయితే అలాగా నేను నిద్రపోతుంటే మరీ లేపుకో అయితే వచ్చేసాం. అందుకే వన్ ఫేస్ అయితే చూసారా ఎలా అయితే ఉందో. మా వాడు నిన్ను గుర్తుగా ఒక షర్ట్ తీపి మచ్చా అని చెప్పగానే మా వాడైతే ఒక షర్ట్ తీసి నా షోల్డర్ మీద అయితే వేసాడు. నేనైతే షర్ట్ అయితే సెలెక్షన్ చేస్తా, బట్ బిల్ అయితే నువ్వే కట్టాలని నాకే అయితే కూడా చెప్పేశాడు. ఇక ఆ మాట వినగానే షర్ట్ కూడా అయితే అక్కడే అయితే పెట్టేశాను. ఇంకా మా కృష్ణ గడ అయితే కాలేజ్ కోసం ఒక బ్యాగ్ కొంటున్నాడు. వాని మీద పైబడితో బాలగడ అయితే చూసారా లగేజ్ బ్యాగ్ అయితే కూడా కొంటున్నాడు. ఇది వద్దు అని చెప్పి కృష్ణాగడ్ అయితే కూడా పక్కన పెట్టేశాడు. ఇండియా మ్యాప్ ఉందని ఒక రీజన్ తోనే అయితే బాలగడ్ అయితే టీ షర్ట్ అయితే కొనుక్కున్నాడు. అలాగే నేను కూడా 2-3 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ టీ షర్ట్స్ అయితే చాలా అయితే బాగున్నాయి. ఇదంతా ఒక ఎత్తే అయితే కృష్ణాగడ్ అయితే పైకి అలా రాగానే అయితే చిన్నపిల్లలు వాటర్ బాటిల్ అయితే తీసుకొని మెల్ల అయితే వేసుకోవచ్చున్నాడు. తీరా ఇది ఎందుకని అడగగానే మాకు నెక్స్ట్ ఫ్యూచర్ లో పుట్టివే పిల్లలకి అని చెప్పాడు. ఇంకా మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి స్కామ్ చేద్దామని చెప్పి కృష్ణాగడ్ జోగులన్నీ అయితే మేము స్నాక్స్ అయితే పెట్టేశాము. కృష్ణాగడ్ అయితే తెలియని మ్యాటర్ ఏమంటే నేను బాలగడ్ అయితే కింద బిల్ కౌంటర్ దగ్గర అయితే పట్టించేద్దాం అనుకున్నాం. కానీ మా వాడికి ఆ ప్లాన్ తెలియడంతో స్నాక్స్ అన్ని అయితే అక్కడే పెట్టేశాడు. ఇంకా చేసేది ఏం లేక కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాము. ఈవినింగ్ టైంలో మేము రావడం వల్ల అయితే జనం అయితే చాలా మంది ఉన్నారు. బిల్ కౌంటర్ దగ్గర కొంచెం టైం అయితే పడింది. బిల్ కౌంటర్ దగ్గర బిల్ అయితే వేయించుకునేసాం. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా అయితే షేర్ చేసేయండి. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.